హలో. హాయ్. హలో అండి. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? నేనైతే మార్నింగే ఇంకా నిన్న వచ్చేసి పన్నీరు శనగలు ఇవి అంటే మన ప్రోటీన్ ప్లస్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు శనగలు తింటే. అందుకనేసి రోజు శనగలు పల్లీలు ఇలా నానబెట్టేస్తున్నాను. నానబెట్టేశాక మరి అలానే తింటానా లేదా అనేది ఒక డౌట్. ఈరోజైతే కీరా లేదు, స్వీట్ పొటాటో ఆర్ కీరా ఆర్ ఎనీ ఫ్రూట్ అవైతే తినేస్తాను మార్నింగే. ఇంకా డేట్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే మరి బ్లడ్ తక్కువైనప్పుడు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. అదర్వైజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ ఇంజెక్షన్స్ తీసుకోమన్నారు. నాకు ఎందుకులే ఇంకా ఇప్పుడు ఇంజెక్షన్స్తో పని అనేసి ఇలాంటి ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా కార్న్ వచ్చేసి ఇవి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అదర్వైజ్ ఈవినింగ్ స్నాక్స్కి చూడండి, మొలకలు హాఫ్ బాయిల్ చేసుకొని తింటే ఇదైతే గ్యాస్ ఫామ్ అవ్వదని అయితే నాకు డాక్టర్ అని చెప్పారు. సో ఇలా నేను మరి హాఫ్ బాయిల్ చేసుకోవటానికి మీకు ఇంతకుముందు ఒక ట్రిక్ చెప్పాను కదా. ఈ మన ఒక కడాయి తీసేసుకొని దాంట్లో ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, అదైతే పెట్టేసుకొని మంచి గిన్నె పెట్టేసుకున్నాను. దీంట్లో కీరా ముక్కలు, నెక్స్ట్ ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి టమాటో, ఇంకా మీ ఇష్టం ఏమేమి ఉంటే ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకొని మంచిగా చక్కగా నిమ్మరసము, ఆమ్చూర్ పౌడర్, ఇంకేమంటాం మనం, ఆమ్చూర్ పౌడర్, నెట్ చాట్ మసాలా, వాట్ ఎవర్ యూ లైక్ మీరు కొంచెం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని తినండి. ఇదైతే ఒక చిన్న ట్రిక్ హాఫ్ బాయిల్ చేసుకోవటానికి. ఇలా నేనైతే క్లోజర్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా నానబెట్టుకున్న వాటిని నెక్స్ట్ వచ్చేసి మరి ఈరోజు టిఫిను లంచ్ అయిందా అంటే ఇదే నా టిఫిన్ అన్నట్టు. ఇప్పుడు ఇంకొక రెసిపీ ఈరోజు కొత్తగా చేస్తున్నానని అనుకోవాలి. అది ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో మనకైతే తెలీదు. ఏంటంటే చూపిస్తాను. ఇదిగోండి, గుమ్మడికాయ ఇమ్యూనిటీ పవర్ని చాలా బూస్ట్ చేస్తుంది అనేసి గుమ్మడికాయ ముక్కలు మంచిగా కట్ చేసి ఎల్లుల్లిపాయలు మిరియాలు వేసేసి ఇలా పెట్టేసుకున్నాను అన్నట్టు. ఇది మంచిగా సూప్ చేసేసుకొని వేడి వేడి సూప్ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా చల్లగా ఉంది కదా, నెక్స్ట్ ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా కదా. సో ఇదన్నట్టు నేను ఇవాళ చేయబోయేది. మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. మీ బ్రేక్ఫాస్ట్లో కొంచెం ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకోండి. హెల్దీగా మీ లైఫ్ని కూడా చక్కగా ఉంచుకోండి. ఇది నా చిన్న సజెషన్ మాత్రమే. మీ ఇష్టం అది. మనకు దోశలు ఇడ్లీలు ఎలా అయినా అలవాటు అయ్యాయి, ఇంకా మీ ఇష్టం కదా. సో అది అన్నట్టు.